మేషరాశి వారు శ్రావణమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి పూజ చేయడం వలన అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ఏడాది తర్వాత శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారము చేయడము, 12 సంవత్సరముల తర్వాత గురువుతో కలిసి శుక్రుడు మిథున రాశిలో సంచారం చేయడము యోగదాయకం. కనుక మేషరాశి వారు తల్లిదండ్రులతో, గురువులతో సత్ప్రవర్తనగా ఉండడము, పై అధికారులతో సహా ఉద్యోగస్తుల యొక్క సలహాలు సూచనలు పాటించినట్లయితే విపరీతమైన ధనయోగం కలిగి ఐశ్వర్యం, ఆనందం వారి సొంతం కాబోతుంది. అలాగనే స్థిరాస్తులు, చరాస్తులు